మన ఫస్ట్ రెసిపీ ఓట్స్ స్పినాచ్ జావా. ఓట్స్ స్పినాచ్ జావా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసుకుందాం. మనం జావా ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి దీనికి పెద్దగా ఆయిల్ అవసరం లేదు, ఎందుకంటే ఇది జస్ట్ కుకింగ్ ఫామ్లో చేసుకోవాలి. దీన్ని సాటే చేయడానికి మనకు పెద్దగా వెజిటబుల్స్ కూడా ఇందులో సాటే చేయాల్సిన అవసరం ఉన్న వెజిటబుల్స్ అయితే లేవు. సో నేను ఏం చేస్తున్నానంటే బ్రష్తో కొంచెం ఆయిల్ని ప్యాన్లో ఇలా గ్రీస్ చేసుకుంటున్నాను. ప్యాన్కి అతుక్కోకుండా ఉండడానికి మాత్రమే యూస్ చేస్తే ఆయిల్ సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. ఇలా లైట్గా సాటే చేసుకొని ఓట్స్. సో ఓట్స్లో మనకి లాట్ ఆఫ్ మినరల్స్ అండ్ అలాగే గుడ్ ఫైబర్ ఉంటుంది అండ్ లాక్సేటివ్గా కూడా పనిచేస్తుంది. డైజెషన్ అయ్యాక ఎవరికైతే కాన్స్టిపేషన్తో సఫర్ అవుతూ ఉంటారో వాళ్ళకి ఓట్స్ చాలా చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఈ రెసిపీలోకి మనం అందుకే ఓట్స్ని ప్లాన్ చేసుకున్నాం. ఓట్స్లో మనకి ఫైబర్తో పాటు లాట్ ఆఫ్ మినరల్స్ ఉంటాయి. మనం డే అంతా ఎనర్జెటిక్గా అండ్ అలాగే చక్కటి హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అన్నా సరే మనకి ఓట్స్ బాగా ఉపయోగపడతాయి. అండ్ ఆల్సో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఓట్స్ ఉపయోగపడతాయి. సో ఇందులోకి నేను కొంచెం ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక పాలకూర వేసుకుంటున్నాను. కొంచెం పాలకూర వేసుకుందాం. పాలకూరలో మనకి ఐరన్ ఎక్కువగా ఉంటుంది, వైటమిన్ సి ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ మూడు చాలా 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 అవసరం. అందుకే వీక్లో అట్లీస్ట్ ఒక 2 to 3 times పాలకూర ప్లాన్ చేసుకోవడం ఎంతో ఉపయోగం మనకి. దాంతోపాటు కాన్స్టిపేషన్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఇందులో ఉండే ఫైబర్ బాగా హెల్ప్ చేస్తుంది, డైజెషన్ ఈజీగా అవుతుంది అండ్ కాన్స్టిపేషన్ని తగ్గిస్తుంది. సో మరి మనం ఇప్పుడు ఈ పాలకూరను కూడా ఇలా లైట్గా సాటే చేసుకుందాం. ఏ ఆకుకూరలైనా లైట్గా సాటే చేసి కానీ స్టీమ్ చేసి కానీ తీసుకోవాలి. పచ్చివి తీసుకుంటే మంచిది కాదు. ఈకోలీ లాంటి బ్యాక్టీరియా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఆకుకూరని కాస్త సాటే చేసి తీసుకోండి. ఒకవేళ మీరు రెసిపీ పిల్లలకి ప్లాన్ చేసినట్టుగా అయితే ఓట్స్ని పౌడర్ చేసుకోండి, అలాగే పాలకూరను కూడా గ్రైండ్ చేసి వేసుకోండి. ఒకవేళ తినని పిల్లలైతే లేకపోతే ఇలాగే పెట్టచ్చు, ఎందుకంటే పాలకూరను ఒకసారి సాటే చేసినా బాయిల్ చేసినా చాలా దగ్గరికి అయిపోతుంది, కొద్దిగా అయిపోతుంది. నేను ఇంత క్వాంటిటీ తీసుకున్నాను చూడండి, కొంచెమే అయిపోయింది కదా. దీంతో పాటు ఇప్పుడు మనం ఉల్లికాడ ముక్కలు కూడా వేసుకుందాం. ఉల్లికాడల్లో మనకి ఫైబర్తో పాటు లాట్ ఆఫ్ వైటమిన్ సి ఉంటుంది. ఇప్పుడు నేను ఓట్స్ యాడ్ చేసుకుంటున్నాను. మీ ఇంట్లో ఏవైనా వెజిటబుల్స్ ఉండి దాని స్టాక్ ఏదైతే ఉంటుందో, అంటే వెజిటబుల్స్ని బాయిల్ చేసాక వచ్చే వాటర్ ఏదైతే ఉంటుందో అది పడేయకుండా చక్కగా ఇలాంటి జావలో యాడ్ చేసుకోవచ్చు. ఇది వెజిటబుల్ స్టాక్. సో జావా అనుకున్నాం కాబట్టి కొంచెం ఎక్కువ వాటర్ వేసుకోవాలి. నీళ్లు పోసుకుందాం. సరిపడే అంత ఉప్పు, కొంచెం మిరియాల పొడి బాగా మిక్స్ చేసుకుందాం. ఓట్స్ మనకి చాలా కొద్ది సమయంలోనే బాగా కుక్ అయిపోతాయి అండ్ పాలకూర ఆల్రెడీ సాటే చేసుకున్నాం, అంతకన్నా కుక్ చేయాల్సిన అవసరం లేదు. కానీ కొంచెం దగ్గర పడేదాకా ఒక 2 నిమిషాలు మనం అలా మూత పెట్టి మగ్గించుకొని తీసేస్తే సరిపోతుంది. సో ఒక 2 minutes టైం పడుతుంది, కాస్త వెయిట్ చేయండి. సో అన్నీ చక్కగా బాయిల్ అయ్యాయి. డన్. ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. ఓట్స్ స్పినాచ్ జావా రెడీ అయిపోయింది.
స్పినాచ్ జావకి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, నూనె పావు టీ స్పూన్, పాలకూర 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, వెజిటబుల్ స్టాక్ 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి పావు టీ స్పూన్, ఉల్లికాడ ముక్కలు 2 టీ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా. ఓట్స్ స్పినాచ్ జావా తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించుకొని తర్వాత పాలకూర, ఉల్లికాడ ముక్కలు, ఓట్స్ వేసి కాస్త సాటే చేసుకుని సరిపడని నీళ్లు పోసి ఉప్పు మిరియాల పొడి వేసి బాగా కలుపుకొని మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించుకొని ఆపై సర్వింగ్ బౌల్ లోకి తీసుకున్నాక కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఓట్స్ స్పినాచ్ జావా రెడీ.